సూపర్ అంటే సూపర్. పూరి విత్ చికెన్ కర్రీ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ అయితే పూరి పిండిని మిక్స్ చేసుకున్నాము. సో దానికోసం నేను గోధుమ పిండి తీసుకున్నాను. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేసేసేయండి. అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే కొద్దిగా ఆయిల్, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి సో ఇది ఒకసారి ఫస్ట్ మిక్స్ చేసుకోవాలన్నమాట. పూరీ పిండికి చపాతీ పిండికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. సో సాల్ట్ ఆయిల్ అనేది పూర్తిగా మిక్స్ అయిపోయింది అనమాట. సో ఇట్లా బ్రెడ్ లాగా, బ్రెడ్ పొడి ఎంత పొడి పొడిగా ఉంటుందో అట్లా ఉండాలన్నమాట. దాని తర్వాత మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలి. చపాతీ పిండి అంటే మనకి స్మూత్, పూరీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి, అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి అన్నమాట. సో కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మిక్స్ చేసుకున్నాము. వాటర్ని ఒకేసారి పోయకూడదండి, కొద్దిగా వాటర్ని పోసుకుంటూ పూరీ పిండిని అనేది కలుపుకోవాలి. అలాగే పిండికి ఎక్కువ ప్రెషర్ కూడా ఇవ్వకూడదు, లైట్గా మన వేళ్ళతోనే లైట్గా ప్రెస్ చేస్తూ పిండిని అనేది కలపాలి. పూరీకి ఏంటంటే చపాతీకి పూరీకి జస్ట్ 1 స్పూన్ వాటరే డిఫరెన్స్ ఉంటుంది. ఆ 1 స్పూన్ వాటర్ మనం గెస్ చేయాలంటే, ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ అయితే జస్ట్ 1-2 స్పూన్లు ఎక్స్ట్రా పిండిని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. వాటర్ ఎక్కువైపోయినాయి అని భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. చూసారు, ఇప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీకి వచ్చేసింది, చేతికి ఏం అంటుకోవట్లేదు. మనం పిండి నొక్కినాక చేతికి అంటుకుంటుంది అని అంటే దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే చపాతీ పిండి అవుతుంది. మనం పిండి నొక్కుకున్నాక చేతికి అంటుకోవట్లేదు అంటే పూరీ పిండిలాగా అయిపోతుంది. ఓకేనా? ఇదే డిఫరెన్స్. నేను జనరల్గా ఇలానే చేస్తూ ఉంటాను. సో నా టిప్స్ నేను షేర్ చేసుకుంటున్నాను. నా పూరీ పిండి కలపడం అయిపోయింది. సో లాస్ట్లో కొద్దిగా కలిపిన పిండి డ్రై అవ్వకుండా ఉండటానికి జస్ట్ నేను ఆయిల్ అప్లై చేసి దీన్ని ఒక ½ అన్ అవర్ నేను పక్కన పెట్టేస్తున్నాను అనమాట. ఈలోపు మ్యారినేట్ అవుతూ ఉంటుంది. పిండి నానితే కొంచెం పూరీలు కూడా బాగా వస్తాయి అన్నమాట. సో దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో పిండి కలిపేసుకున్నాం కదా, ఈలోపు చికెన్ కర్రీ వండుకుందాము. సో దానికోసం ఫస్ట్ అయితే స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయినాక ఆనియన్స్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. సో ఒక 3 చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకున్నాయి వేసుకుందాము. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు చీలిగ్గా కట్ చేసుకునే వేసుకుందాము. ఆనియన్, పచ్చిమిర్చి బాగా వేగాలన్నమాట. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గపెట్టుకుందాము. చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాము. ఒక ½ కేజీ చికెన్ ని శుభ్రంగా నీసువాసన అనేది లేకుండా కడుక్కొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ అన్ని వేసేయాలన్నమాట. 1.5 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, ఒక చిటికెడు పసుపు, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి, ఒక ½ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ½ టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఈ స్పైసెస్ అన్ని కూడా చికెన్ లో వేసేద్దాం. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్. సో వీటన్నిటిని ముక్కలకి బాగా పట్టేటట్టు మ్యారినేట్ చేసుకోవాలి. సో చూసారా, దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. ఈలోపు మనకి ఉల్లిపాయలు, టమాటాలు మగ్గిపోతాయి అనమాట. ఫస్ట్ ఉల్లిపాయలు కదా వేసాను, తర్వాత టమాటాలు కూడా వేయాలి. అవి కూడా మగ్గాక కూర వేసుకోవాలి. ఓకేనా? సో ఉల్లిపాయలు మగ్గాయలే చూద్దాం. ఉల్లిపాయలు లైట్ గా మగ్గాయండి, లైట్ పింకిష్ షేడ్ లోకి వచ్చేసినాయి.
ఇప్పుడు దీంట్లోకి 2 టమాటాలు సన్నగా కట్ చేసుకునే వేసుకోవాలి. టమాటాలు కూడా పూర్తిగా మగ్గిపోవాలి, మెత్తగా గుజ్జులాగా అయిపోవాలి టమాటాలు కూడా. ఒక 10 నిమిషాలు మూత పెడితే టమాటాలు కూడా మగ్గిపోతాయి. సో మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉంచేస్తే టమాటాలు కూడా మగ్గిపోతాయి. సో చూసారా, టమాటా మెత్తగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి చికెన్ వేసేసుకుందాము. దీంట్లోనే మనం ఉప్పు కారం అన్ని వేసేసాం కాబట్టి ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. చికెన్ వేసాం కదా, చికెన్ లోని వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆ వాటర్ తోనే చికెన్ అనేది ఉడికిపోతుంది. ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు అసలు కదిలించకుండా వదిలేసేయండి. చికెన్ లో వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోయి చికెన్ కుక్ అయిపోతుంది. దాని తర్వాత కొద్దిగా గ్రేవీ కోసం ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ వేసుకొని చికెన్ అయితే మనము ఇంకొక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టోటల్ గా హాఫ్ అన్ అవర్ కుక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో చికెన్ వేసేసాను కాబట్టి ఒక 15 మినిట్స్ అస్సలు కదిలించకుండా సిమ్ లో, మీడియం ఫ్లేమ్ లో కూడా కాదు, సిమ్ లో పెట్టేసి మూత పెట్టేసి వదిలేసేయాలన్నమాట. వాటర్ అంతా రిలీజ్ అయిపోయి మనకి చికెన్ బాగా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. ఓకేనా. ఈలోపు పూరీలు ప్రిపేర్ చేసుకుందాం. పూరీ పిండి కూడా నానిందండి బాగా. చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో. దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. పూరీలు ఎప్పుడైనా కూడా నాకు చిన్నవి అయితే నచ్చుతాయి, చిన్న సైజ్ అయితే నచ్చుతాయి, పెద్ద సైజ్ అయితే నాకు నచ్చదు. మరీ రౌండ్ షేప్ ఏం అవసరం లేదులేండి. నేను ఎక్కువగా ఇంట్లో చిన్నయ్యే ప్రిఫర్ చేస్తాను. మా ఇంట్లో కూడా చిన్నగా ఇష్టపడతారు పెద్ద వాటి కంటే కూడా. పూరి పిండి బాల్స్ అయితే చేసేసుకున్నానండి. సో వాటికి పిండి అయితే అద్దుతున్నాను. ఈలోపు పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ సైజు సరిపోతుంది అనమాట. మేము ఇంత సైజు తీసుకుంటాము, ఇంట్లో కూడా ఇంత సైజే చేసుకుంటాము. ఆయిల్ అయితే హీట్ అయిందండి. మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో పూరి ఆయిల్లో వేసేసి చూసారు కదా, పూరి చాలా చక్కగా పొంగింది కదా. చక్కగా 2 వైపులా కాల్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఆయిల్లో వేసేటప్పుడు పూరికి ఏమన్నా పిండి ఉందేమో అని చూసి వేసుకోండి. వేసినాక ఇట్లా రౌండ్ గా తిప్పుతూ ఉంటే పూరి ఆటోమేటిక్ గా పొంగిద్ది. చూసారా, చక్కగా 2 వైపులా కాల్చుకొని ఒక బౌల్లో వేసేసుకోండి. మిగతా పూరీలన్నీ కూడా ఇట్లానే చేసేసుకోండి. సో నా పూరీలు అయితే కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. చికెన్ కర్రీ ఎక్కడ వచ్చిందో చూద్దాం. ఓకేనా, రండి. వావ్, ఆయిల్ అంతా పైకి తేలింది. సో ఆల్మోస్ట్ చికెన్ కుక్ అయిపోయినట్టే. బట్ మనకు గ్రేవీ కావాలి కాబట్టి దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకొని ఇంకొక 10 నిమిషాలు సిమ్లో వదిలేస్తే చికెన్ కూర కంప్లీట్ కూడా అయిపోతుంది. సో ఇందాకలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా బౌల్, ఆ బౌల్లోనే వాటర్ పోసేసి ఉంచాను. ఈ వాటర్ పోసేద్దాము. ఒక హాఫ్ కప్పు వాటర్ వరకు ఉంటాయి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని, సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు కుక్ చేసుకుందాం, అయిపోతుంది.
చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సింపుల్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. సో ఇదిగోండి పూరి, ఆనియన్, లెమన్ అండ్ ఫైనల్గా మన టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ. పొగలు వస్తున్నాయి. ఇప్పుడే కదా వేసాను. చాలా బాగుంది. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఓకేనా? ఫైనల్లీ చికెన్ కర్రీ విత్ పూరి. చికెన్ కర్రీ విత్ పూరి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఓకే, రియల్లీ సూపర్ ఉందండి. నిజంగానా? నిజంగా బాగుంది. ఉప్పు కారం సరిపోయింది. అన్ని సరిపోయాయి. నిమ్మకాయ పిండుకుంటే ఓ రేంజ్ లో ఉండిద్దండి. దాని మజా వేరు. ముక్క చాలా సాఫ్ట్ గా ఉడికిపోయింది. బాగా ఉడికింది. సిమ్ లో పెట్టేసి వదిలేసాను కదా, చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉడికింది. సూపర్ అంటే సూపర్. సో నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడానో అన్ని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. మీరు చదువుకుంటూ కూడా రెసిపీని చేసుకోవచ్చు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు ట్యాగ్ చేయండి. మీరు చేసిన రెసిపీని నాకు ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా నేను బయోలో ఇస్తాను. అదన్నమాట వీడియో, మా పూరి అండ్ చికెన్ కర్రీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.